అందరూ బాగున్నారా? ఈరోజు ఉల్లికోడలతోటి ఉల్లికోళ్ళు అంటారు కదా, ఏమంటారు, ఉల్లి కాడలు అంటారు, ఉల్లి కోళ్ళు అంటారు. ఎలా అన్నా ఇదిగో ఈ ఉల్లికాడ అంటే ఇది. దీంతో ఇప్పుడు వస్తూ ఉంటాయి, సీజన్లో వస్తూ ఉంటాయి, కొంచెం లావు కూడా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినా మనం దీంతో వడియాలు పెడదామని చేస్తున్నాను. కొంచెం ముదురువి కూడా ఉంటే బాగుంటాయి, ముదురువి లేవు నా దగ్గర. అప్పుడు ఇవి దీంతో కూడా పెట్టి చూస్తున్నాను. దీనికి కావాల్సింది ఉల్లికోళ్ళు కడిగేసి బాగా తరిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సినవి మినపప్పు 1 గంట 2 గంటలు బాగా నానబెట్టుకోవాలి. 2-3 గంటలు నానబెట్టుకుని దీన్నేమో నానబెట్టి పెట్టుకున్నాను. నీళ్ళు తీసేసి ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి వేయాలి. దీంట్లో వేసి మిక్సీ వేసుకోవాలి. దీనిలో మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీలోకి కొంచెం ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం అల్లం, పండుమిరపకాయలు ఉంటే పండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కాబట్టి కొన్ని ఉన్నాయి నా దగ్గర, వేసుకుంటున్నా. కొంచెం పచ్చిమిర్చి, మనకు కావాల్సిన పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సోడా పొడి వేస్తే, కొంచెం సోడా పొడి వేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేస్తున్నాను. ఇదిగో మిక్సీ వేసాను. కొంచెం మెత్తగా వేసుకుని, కొంచెం గట్టిగానే ఉండాలి ఇది. వేసుకుని మనం దీనికి సరిపడా ఉల్లికోళ్ళు వేసుకోవాలి. ఇది మనకు కొంచెం వడియాలకి పెట్టేటట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఇవన్నీ సరిపోతాయి దీనికి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా కలుపుకుంటే, ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెంగా ఉన్నాయి కాబట్టి ఇందులో పెడుతున్నాను. మామూలుగా అయితే మనం వడియాలు ఎలా పెట్టుకుంటామో దాని మీద పెట్టుకోవచ్చు. కొంచెం ఇలా తడి చేసుకుని చిన్న చిన్న వంటలు చేసుకుని బాగా ఎండలో పెట్టుకుంటే ఒక రోజు అయిపోతాయి. లేదంటే కొంచెం 2-3 రోజులు బాగా ఎండిపోయే వరకు అట్టు పెట్టుకోవాలి. చిన్న కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కొంచెం ఒక రోజు ఎండాక తిప్పుకోవాలి. మళ్ళీ తిప్పుకుని మొన్నాడు ఇందులోకి మొత్తం అన్నీ తీసుకున్నాక విడివిడిగా పెట్టుకుంటే ఒక 2-3 రోజులు బాగా కొంచెం కష్టపడి పెట్టుకుంటే బాగా వస్తాయి. ఇదిగో ఇవన్నీ వడియాలు ఇలా పెట్టుకున్నాము. దీన్ని ఎండలో పెట్టుకోవాలి. నేను ఎండలో పెట్టినవి 4 రోజులు బాగా ఎండలో పెట్టినవి ఇగో ఇవి ఉన్నాయి. ఇంకా కొంచెం ఎండుతున్నాయి ఇవి. ఇగో ఇవి నేను మొన్న పెట్టాను. పెట్టినవి ఒకసారి వేయించి చూపిస్తాను. నూనెలో వేయించి చూపిస్తాను. ఇది ఇలా ఉంటాయి. ఇవి పిల్లలకి
ఎప్పుడైనా లంచ్ బాక్సుల్లో కూడా ఇవ్వడానికి బాగుంటాయి. మధ్యాహ్నం అప్పుడు రాగానే కొంచెం ఏదైనా పెట్టినా ఇలాంటివి తినడానికి కూడా బాగానే ఉంటాయి ఇవి. ఈ పెద్దవాళ్ళు కూడా ఏదైనా కూరలు లేనప్పుడు ఈ పప్పులోకి నంచుకోవడానికి దానికి బాగుంటాయి. అందుకని ఇప్పుడు ఒకటి వేయించి చూపిస్తాను. ఒక 2 నూనె పెట్టుకున్నాను. నూనె కాగింది, ఇదిగో. ఇవి ఎంతసేపు వేగవు, వెంటనే వేగుతాయి. ఇదిగోండి, వడియాలు వేయించాను. ఇవి మీరు చేసుకొని టేస్ట్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.